కాలడి శ్రీ ఆదిశంకర మఠం తెలంగాణ అందరినీ స్వాగతం పలుకుతున్నాం. హైందవ ఆచార ప్రకారం కళ్యాణార్థం సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, ఇలాంటి చండీ హోమం, శ్రీచక్ర చండీ హోమం, ఇలాంటి చాలా కార్యక్రమాలు, పూజలు, హోమాలు ఇవన్నీ మనం చేసుకుంటాం. ఇలాంటి హోమము, పూజలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమైనా ఫలితం ఉందా? ఉంటే ఫలితం ఎలా వస్తుంది మనకు? ఇవన్నీ చేసే అర్థం ఉందా? ఇట్లా మంత్రాలు చెప్తే దానికి ఏమైనా అవసరమా, అర్థమా, ఏమైనా ఫలితం ఉందా? ఇలాంటి 100 క్వశ్చన్స్ ప్రత్యేకంగా యువకుల దగ్గర వచ్చుంటాయి. సో దీనికి అన్ని సమాధానము చెప్పాలంటే మీ యూత్కి ఒకటే చెప్తున్నా. మీ దగ్గర అందరి దగ్గర ఫోన్ ఉంటుంది, గూగుల్ ఉంటుంది. ఆ గూగుల్లో మీరు ద వేదిక్ వే టు బీట్ పొల్యూషన్ అని కొట్టండి. కొడితే ఇప్పుడు నేనేదైతే చెప్తున్నానో దాని రిజల్ట్ క్లియర్గా అర్థమవుతుంది. 2 ఉదాహరణతో మీలాంటి వాళ్ళు ఉన్నటువంటి డౌట్ మనం క్లియర్ చేసుకోవచ్చు. ఉదాహరణ 1 ఏంటంటే 1984 డిసెంబర్ 3వ తారీఖు భారతదేశంలో అతిపెద్ద అయిన ఒక గ్యాస్ ట్రాజడీ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో అయ్యింది. మీకు అందరికీ తెలుసు. దానిలో ఎంతోమందికి అది ఎఫెక్ట్ అయింది. గవర్నమెంట్ ప్రకారం 5,58,000 ప్లస్ మందికి అది ఎఫెక్ట్ అయింది. అందులో దగ్గర 2,300 మందిలు పైకి పోయారు. చాలామంది వికలాంగులు అయ్యారు. ఇప్పుడు కూడా అక్కడ పుడుతున్నటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కనీసం 13 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఆ టాక్సిక్ గ్యాస్ ఎఫెక్ట్ అయింది. కానీ కేవలం 1.5 కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో దగ్గర ఉన్నటువంటి ఒక గృహం, ఆర్వి రాథోర్ అని ఒక పేరు, ఆయన టీచర్, ఆయన తరతరాల నుంచి అక్కడ అగ్నిహోత్రులు, వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు. వాళ్ళు రోజు హవనం చేస్తారనమాట. నిత్యాగ్నిహోత్రం చేస్తారు. త్రయంబక మంత్రంతో హోమం చేస్తారు. ఈ ఆవు పిటిక సమతిలుగా వాడతారు. ఆవు నెయ్యి దానిలో ఆహుతిగా చేస్తారు. ఇది తరతరాల నుంచి జరిగొస్తున్నటువంటి కార్యక్రమం. కేవలం ఆ ఇంట్లో ఎవరికి ఏమీ ప్రమాదం కాలే, అందరూ బతికి ఉన్నాము. ఎవరికి ఏమీ ప్రాబ్లం కాలేదు. అంటే ఇది ఎందుకు ఇట్లా అయ్యింది, ఎందుకు వాళ్ళకి ఏం కాలేదని బాగా మంది సైంటిస్ట్ వాళ్ళందరూ వెతికితే, దాని మీద రీసెర్చ్ చేసేస్తే వాళ్ళ ఇంటి చుట్టుపక్కన ఒక ఓరా అనేది ఒక పర్యావరణం తయారైంది. దానివల్ల ఆ టాక్సిక్ గ్యాస్ అనేది, ఆ విషవాతకం అనేది వాళ్ళ ఇంటికి ప్రవేశింపలేదు. ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఇదే విధంగా ఇంకా దగ్గర ఉన్నటువంటి ఒక ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగ పొద్దున రాత్రి అర్థమైంది అక్కడ గ్యాస్ ట్రాజడీ అవుతుంది, బాగా విషం వస్తుంది, వామిటింగ్ వస్తుంది, ఈ ఆయాసం పడుతుందని తెలుస్తూ ఏం చేద్దామని పారిపోతున్నారు అందరూ. వీళ్ళు ఏం చేశారు, వెంటనే ఇలాగా అగ్నిహోత్రం స్టార్ట్ చేశారు. ఇంట్లో అందరూ కలిసి పెద్దగా హోమం స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఆ హోమంలో వచ్చినటువంటి ఆ స్మోక్తో ఈ విషవాతకం అనేది లోపలికి ప్రవేశించరాలేదు. వాళ్ళు కూడా ఎవరికి మరణింపలేకుండా అయ్యిందనేది ప్రత్యక్ష ఉదాహరణం. సో ఇలాంటి ప్రత్యక్ష ఉదాహరణం చాలా ఉన్నది. ఇదే మనకు దేవుడు పాతకాలంలో ఇవన్నీ మనకు దేవుడు పేరు మీద మమ్మల్ని నమ్మించేవారు. ఇట్లా చేస్తే గణపతి దేవుడు అనుగ్రహిస్తారు మీకు, లేదా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహిస్తాడు, శివుడు అనుగ్రహిస్తారు అని చెప్తే మనం నమ్మేవాళ్ళు. అప్పుడు అది చాలు. దైవ భయం అంటే ఇది అందరికి ఉంటే, ఆ దైవ భయంతో అందరు వింటేవాడు.
This video is sponsored by Fabric Zone. Get better looking. Thank you.